అయ్యో బిడ్డ, ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రిలో చేరి మరణించిన శైలజ. గాంధీ ఆసుపత్రి వద్ద కన్నీటితో బాలిక తల్లి మీరాబాయి. ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి. 21 రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స అందించిన దక్కని ప్రాణం. దుఃఖ సాగరంలో కుటుంబం. ఎవరిది? ఎట్లా చనిపోయింది అమ్మాయి? ప్రభుత్వం హత్య చేసింది. గవర్నమెంట్ చేసిన మర్డర్ ఇది. దాంట్లో రెండో ఆప్షనే లేదు. లేకపోతే ఏంది ఇది? హాస్టల్లో చదువుకోవడానికి తల్లిదండ్రులు హాస్టల్కి పంపిస్తే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం ఏంటండి? ఏ కాలంలో బతుకుతున్నాం మనం? 75వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇంకొక వైపున పార్లమెంట్లో ఇవాళ నాయకులు ఓయిగా ఎవ్వరికి ఇష్టం వచ్చింది వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడబోతున్నాడు. ఇవాళ విషాహారం తిని ఒక బాలిక చనిపోయింది. సిగ్గుపడాలి మనం అంతా. ఎన్ని కేసులు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ. ఇంత దరిద్రం అంటే మనకి రాకపోయినా అయిపోతుండే అనుకునే కాడికి వచ్చిన పరిస్థితి. ఇవాళ పోరాటం చేసిన వాళ్ళకి, ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళకి, ఆ కుటుంబాలకి తీరని శోకాన్ని మిగులుస్తున్న ఈ గవర్నమెంట్స్, పోయిన గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు, 11 నెలలుగా ఏం సాధించారు మీరు? 11 నెలలుగా అరే ఓ దరిద్రుడు మొత్తం ఆగం చేసిండ్రా నాయన, అసలు కనీసం భోజనం లేదు, డైట్ ఛార్జీలు పెంచుతలేడు, ఆగమాగం ఉన్నది అని అంటే మీకు అధికారం ఇస్తే 11 నెలలుగా మీరు ఫస్ట్ మంత్లో పెంచాల్సిన డైట్ ఛార్జీలు 11వ నెలలో పెంచి దానికి సంబరాలను పెట్టారు. మరి పెంచిన తర్వాత కూడా ఇన్సిడెంట్ జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ కనీసమైన మౌలిక సదుపాయాలు లేవు. కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిన వ్యవస్థను మొత్తం. మళ్ళీ దీంట్లో రాజకీయం, మళ్ళీ వీడని వాడు. ఎవరికి అర్హత ఉన్నది దీంట్లో మాట్లాడడానికి? ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు, మీ మనవడు ఏం తింటున్నారో ఆలోచించుకోండి. ఉసురు తగిలిపోతాయి మీ కుటుంబాలు. ఇంత ఎదిగిన అమ్మాయి ఇప్పుడు ఆ తల్లికి ఏం బాధ ఈ వయసులో? వేరే ఏ పేరెంట్స్ అయినా మళ్ళీ ఆ స్కూల్కి పంపిస్తారా? మీ ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ అయిపోవాలా? పోనీ ప్రైవేట్ స్కూల్లో ఏమైనా బాగుందా? ఆ శ్రీ చైతన్య నారాయణలో రోజుకొకరు చచ్చిపోతున్నారు, రోజుకొకరు సూసైడ్. దాని మీద ఏమైనా రివ్యూ ఉందా? పోనీ అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండడా మనకి? పోయిన గవర్నమెంట్లో ఉన్నా అవుతుంది, ఈ గవర్నమెంట్లో ఎవరు లేకపోయినా వేస్టే. కుమార్తె బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వారికి దుఃఖమే మిగిలింది. 21 రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ కొమరంభీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని శైలజ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచింది. దీంతో ఆ పేద కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాంకిడి పాఠశాల వసతి గృహంలో అక్టోబర్ 30వ తేదీ రాత్రి ఆలుగడ్డ కూర పప్పుతో భోజనం తిన్న 30 మంది బాలికలు వాంతులు విరోచనాల బారిన పడ్డారు. 2 రోజుల్లో వీరి సంఖ్య 60కి చేరుకున్నది. ఆ అమ్మాయిలకి వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. శైలజ, కుడిమెత జ్యోతి, మహాలక్ష్మిల ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో నవంబర్ 4, 5 తేదీల్లో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. వారిలో జ్యోతి, మహాలక్ష్మి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసి ఇండ్లకు పంపించారు. శైలజ ఆరోగ్యం మాత్రం నానాటికి దిగజారింది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆ బాలిక సోమవారం సాయంత్రం చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. విషయం తెలియడంతో బాలిక సొంత గ్రామం వాంకిడి మండలం దాబాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తె దూరమైంది. ఒక్కగానొక్క కుమార్తె. దాబా గ్రామానికి చెందిన చౌదరి తుకారాం, మీరాబాయి దంపతులకు శైలజతో పాటు 7వ తరగతి చదువుతున్న నవనాథ్ ఉన్నారు. 5 ఎకరాల భూమిలో పత్తి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ దంపతులు కుమార్తె అనారోగ్యానికి గురైనప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉంటున్నారు. కుమార్తె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇంటికి తీసుకెళ్తామని ఎదురు చూసిన వారు మృతి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 1 నెల రోజులు గడుస్తున్నా నా బిడ్డ ఆరోగ్యం గురించి వైద్యులేమీ చెప్పలే. వాంకిడి, మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో సీరియస్గా ఉంది అని కూడా చెప్పలే. హైదరాబాద్లో నిమ్స్ వైద్యులు నా కూతురు ఆరోగ్యం గురించి భరోసా ఇవ్వలే. ఒక్కగానొక్క కూతురు మా నుంచి దూరం అయిపోయింది అంటూ శైలజ తల్లి మీరాబాయి కన్నీరు మున్నీరయ్యారు. తప్పెక్కడ జరిగింది? బాలికలు అస్వస్థతకు గురై దాదాపు 1 నెల రోజులవుతున్నా ఇప్పటి వరకు అధికారులు కారణాలు వెల్లడించలేదు. అదనపు పాలనాధికారి, ఇతర అధికారుల బృందం ఘటన జరిగిన సమయంలో మరుసటి రోజు విచారణలో భాగంగా బియ్యం, నీళ్లు, ఇతర ఆహార పదార్థాల నిల్వల నమూనాలు సేకరించారు. బాలికల అస్వస్థతకు గురైన రోజు తనిఖీ చేస్తే తప్పు ఎక్కడ జరిగిందో తెలిసేది. వీరు 1 రోజు తర్వాత శాంపిల్స్ తీసుకోవడంతో నీరు, ఇతర ఆహార పదార్థాలన్నీ బాగున్నాయని నివేదిక వచ్చింది.
ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాలతో అమ్మాయిలు అనారోగ్యానికి గురయ్యారని తేల్చేసి కమిటీ చేతులు దులుపుకుంది. నవంబర్ 12వ తేదీన హెచ్ఎంతో పాటు ఏఎన్ఎం, 3 వంట మనుషులు, సహాయకులను మరో పాఠశాలకు అధికారులు బదిలీ చేశారు. ఈ చర్యలపైన తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపి హెచ్ఎంను సస్పెండ్ చేశారు. అయినా ఇప్పటికీ విద్యార్థుల అనారోగ్యానికి గల కారణాలను పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారు. ఎంత భయంకరమైన విషయం చూడండి. కొనసాగుతున్న మృత్యుఘోష. తిర్యాని మండలంలోని పంగిడి మాదర గిరిజన ఆశ్రమ వసతి గృహంలోని వంటగది. నాసిరకం భోజనం, వంటగదులు లేవు, మంచినీళ్ళు లేవు, ఓ పర్యవేక్షణ లేదు, ఓ పాడు లేదు. డైట్ ఛార్జీలు పెంచంగానే అయిపోదండి. మీరు పెంచిన డైట్ ఛార్జీలు కూడా ఇప్పుడున్న పెరిగిన రేట్లకు అనుకూలంగా అంతవరకే సరిపోతాయి. మీరేం గొప్పగా పెంచింది లేదు. ఆ దరిద్రుడు పోయినసారి పెంచింది లేదు, పెంచుతా అని 5 ఏళ్ళు గడిపిండు. అప్పుడు పిల్లలు చనిపోయారు, ఇప్పుడు చచ్చిపోతూనే ఉన్నారు. కారణం ఏంటి? మౌలిక వసతులు లేవు, కనీస సదుపాయాలు అక్కడ లేవు, హైజెనిక్ వాతావరణం లేదు, పురుగులున్న వాతావరణం ఉన్నది, కలుషితమైన వాతావరణం ఉన్నది, మురుగు కాలువలు పక్కనే ఉన్నాయి. ఎవడు మార్చాలి పరిస్థితిని? మూసి కడదాం, ఫ్లైఓవర్ కడదాం, పెద్ద పెద్ద టవర్లు కడదాం, కోకాపేటలో ఆడున్న రియల్ ఎస్టేట్ని పెంచడానికి ఒక 100-200 అంతస్తుల టవర్ వేద్దాం, అది అమెరికాతో పోలుద్దాం. ఇదా మీరు చేయాల్సింది? ప్రాధాన్యత ఏంది? దేన్ని మనం మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలి? ఎవరి కోసమే ప్రజల ఆరోగ్యం ఆగమవుతుంటే, చచ్చిపోతూ ఉంటే ఎవరి కోసం ఈ ప్రాజెక్టులన్నీ? ఎవరు మీ ఫ్యామిలీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, లేకపోతే ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల లీడర్ల ఫ్యామిలీని తిరుగుతుందిగా? ఎంత ఘోరం అండి ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి. ఒక్కొక్కడికి మొత్తం తినాలే, మింగాలే, భూములు కావాలి, ఇది తప్ప జనం ఎట్లున్నారన్న ఆలోచన ఒక్కని కనున్నదా? ఇప్పుడున్న మంత్రులకు మొత్తం ఆ 4th సిటీలో భూములు ఎత్తికే పనిలో ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఆల్రెడీ కొన్నారట బినామీల పేర్లతో, కొంతమంది ఏమో ఏడ భూమి దొరుకుతుందా, ఏ సందుకు ఏ భూమి ఉన్నది, ఏ ఊర్లో కొంటే రేట్ వస్తుంది, ఈ పనిలో బిజీగా ఉన్నారు వాళ్ళు. అపోజిషన్ పార్టీ ఉండి ఏం లాభం? 10 ఏళ్ళుగా వీళ్ళు చేసిన అరాచకం ఇదే కదా. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఈజీగా దొరికింది, నువ్వేం చేసినావు అనే కాడ ఇలా ఆగిపోయారు. వానికి ఏమైనా ఆన్సర్ చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. 10 ఏళ్ళుగా ఏం చేసినామంటే ఇదే చేసిండు. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు కదంటే ఇక వాళ్ళు నువ్వా నేనా తన్నుకునుడే సరిపోయింది. వాళ్ళది తన్నుకునుడు, పుల్లలు పెట్టుకునుడు ఇదే సరిపోయాలి వాళ్ళ భాగవతం. ఆడ మహారాష్ట్రలోకి వెళ్ళి ఈడ డప్పులు కొట్టుకుని ఈడే గుర్తున్నారు. మళ్ళీ ఈడెట్లా పవర్లోకి రావాలి, ఈడెట్లా ప్రజల సమస్యల మీద కొట్లాడాలన్న ఆలోచన వీళ్ళకి ఎక్కడిది? ఏది మీరు ఏమైనా కార్యాచరణ ఉన్నదా దీని మీద? ఒక అపోజిషన్ పార్టీగా ఇక్కడ తెలంగాణలో దీని మీద ఏమన్నా కార్యాచరణ రెడీ చేసిరా? ఓ ఆశ్రమ పాఠశాలలు తిరుగుదాం, ఆడొక నిద్ర చేద్దాం, ఈ ఆలోచన మనకు సోయిందా? ఆ బీఆర్ఎస్ వాళ్ళు నమ్మకపాయ జనం, మరి మీరైనా చేయాలి కదా. చంపేసి లిటరల్గా అమ్మాయిని, ఈ గవర్నమెంట్ చంపేసింది అమ్మాయిని. మీరు చూడండి, ఇది అయింది కదా, ఇప్పటికైనా మనం మేల్కొంటారని మేల్కోరు. పోనీ నడుస్తూనే ఉంటాయి ఇవన్నీ అనుకుంటారు. చాలా లైట్ వీళ్ళందరికీ.